పంపుతాం. రిహాబిటేషన్ సెంటర్ ఉన్నది మా 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 తరఫున కూడా తీసుకుపోయి వాళ్ళకి రిహాబిటేషన్ కూడా చేయించడం జరుగుతుంది. సో ఇంకా 100 కాల్స్ మీరు వినియోగించుకోండి. సీసీ కెమెరాలు పెట్టించుకోండి. సీసీ కెమెరా అన్నీ కూడా పనిచేయాలి. అన్నీ మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి దానికి పెద్ద ఖర్చు ఏం కాదు. ఒక 2000 ఒక కెమెరా వస్తున్నది మనకు. అది ఉండడం వల్ల మనకు చాలా నేరాలన్నీ కూడా ఈ సులువుగా నేరస్తులను పట్టుకోవడానికి అవకాశం ఉన్నది. సో అందరూ కూడా సీసీ కెమెరాలు కూడా పెట్టించుకోవాలని ఈ సందర్భంగా మీకు కోరడం జరుగుతుంది. సో ఇన్ని సేవలు ఇన్ని భద్రత గురించి మీ గురించే మేము పనిచేస్తున్నాం. సో అందరూ కూడా పోలీసు కోఆపరేట్ చేయండి. సో ఈ వాట్సాప్ గ్రూప్లో ఏమైనా చాటింగ్ చేసుకుంటున్నారు, ఇష్టమైన చాటింగ్ చేసుకుంటున్నారు, మెసేజ్లు పెట్టుకుంటున్నారు. ఇది చూడండి, ఆ గ్రూప్ అడ్మిన్ మీద కేసు అవుతుంది. ఎవరెవరైతే చాటింగ్ చేసుకున్నారో వాళ్ళ మీద కూడా కేసు అవుతుంది. ఇది ఎప్పటికి కూడా ఒక కేసు అయిందంటే ఎప్పటికి కూడా మనకు వెంబడిస్తూ ఉంటుంది. ఎక్కడ పోయినా కానీ అది రికార్డులో ఉండిపోతుంది. మీకు పాస్పోర్ట్ రాదు, మీరు ఇక్కడ ఉద్యోగాలు వస్తే అది రిజెక్ట్ అయిపోతారు. ఆ కేసు అయితే ఏమైతే చాలామంది లైట్గా తీసుకుంటున్నారు. కేసు అయితే ఒకసారి కేసు అయ్యి రిజిస్టర్ అయింది, కోర్టుకు పంపించినామంటే ఆ జీవితకాలం ఉండిపోతుంది. ఇంకొకసారి కేసు అయితే రౌడ్ షీట్ ఓపెన్ అవుతుంది, ఇంకో రిమాండ్ అయిపోతుంది. అర్థమైందా? కేసు అని చాలామంది పోలీసు వాళ్ళతో ఏమవుతుందని వాళ్ళు అట్లా పోలీస్ కేసు అయితే ఏమని ఒక నోటీస్ ఇస్తున్నారు, ఇవాళ రేపు ఏమవుతుందని. అందుకని పెన్ పవర్ ఉన్నది, మాకు కొట్టే పవర్ లేదు అని చాలామంది అపోహలో ఉన్నారు. కొట్టే పవర్ లేకున్నా కానీ రాసే పవర్ అయితే ఉన్నది, అది మర్చిపోకండి. అర్థమైందా? చట్టం ఏం చేస్తుంది, ఎవరేం చేస్తారు, ఎవరితో ఏమవుతుంది అని చాలా మటుకు ఫోన్లు ఉన్నాయి, వాట్సాప్లలో ఒకరి మీద ఒకరు వ్యక్తిగతంగా దూషించుకుంటూ ఉన్నారు. సో అది చాలా చాలా తప్పు. అది అట్లా ఎవరైనా చేస్తే గ్రూప్ అడ్మిన్ల పైన, ఆ విధంగా చాటింగ్ చేసినటువంటి వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు అనేవి ఉంటాయి. కేసు చేస్తాం, మళ్ళీ బ్యాండ్ చేస్తాం. ఒకవేళ మళ్ళీ తిరిగి అదే నేరానికి పాల్పడితే రిమాండ్ చేస్తాం. అర్థమైందా? ఇది మాత్రం గ్యారంటీ. సో అదొకటి చూసుకోండి. ఇంకా ఊళ్ళో ఉన్నటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమి కూడా ఏమైనా ఉంటే సమాచారం ఇవ్వండి. ఇంకా ఏమైనా గుడ్డి తప్పుడు కాకుండా గుడుంబ ఇట్లా ఏమైనా ఉంటే అది కూడా చేయండి. ఈ రాబోయే ఎన్నికలలో అందరూ కూడా ఇప్పటి నుండే సన్నద్ధం కానీ ఎవరు ఏ పార్టీ చెందిన వారైనా కానీ సరే ఎలక్షన్ వరకు అది చూసుకుంటారు. కానీ ఇప్పుడైతే మాత్రం ఎప్పుడు అది అందరు కలిసి ఉండాలి. ఊళ్ళో తగాదాలు గ్రూపులు అనేది కావద్దు, పోలీస్ స్టేషన్కి రావద్దు, కేసులు అనేది కాకుండా మీరు అంటే తాగి గొడవ పెట్టుకోవడం, నా పార్టీ నీ పార్టీ అని చెప్పుకోవడం అనేది కాకుండా ప్రశాంతంగా శాంతి భద్రతలు ఉండే విధంగా అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం